9/24 ఆదివారం నాడు ఉదయం జనరల్ మీటింగ్కి రాయమండ్రిలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ప్రజలంటే ఏ తరగతి సభ్యులందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 3ంటికి జనరల్ మీటింగ్ ఉంది. ఇందులో పాల్గొని ఇది జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా నా మనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఎంతమంది ఉన్నారంటే ఈ ఏ తరగతి సభ్యులు రేపు జనరల్ బాడీకి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, మళ్ళా బ్యాంకు కార్డు, బ్యాంకు ఉన్న కార్డు ఉండదు, ఏ తరగతి ఉన్న కార్డు, ఆ కార్డు ఈ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకురావాలి. వస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది, అది కూడా ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు 23-24 సంవత్సరం ఆర్థిక పరిస్థితిని తెలియజేసి గురించి బ్యాంకు జనరల్ బాడీ సాధారణ సభ అది 29/9/24 ఆదివారం నాడు 3 గంటలకి ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వై జంక్షన్ దగ్గర జరుపుతున్నాం. దీంట్లో అందరూ కూడా ఏ తరగతి సభ్యులు అందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ముందుగా 7/24 బ్యాంకుకి మరలా ఎలక్షన్స్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు మేము మా బోర్డు వేరే ఉన్నది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగలేదు. 27-24 ఎలక్షన్స్ ఆర్యపురం బ్యాంక్కి పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఒక ఎలక్షన్ మటుకు చాలా పెద్ద క్యాంపెయినింగ్ జరిగింది. ఇంకేంటంటే మాతో పాటు పోటీదారులు ఒక ఇంచుమించు ఎమ్మెల్యే స్థాయిలో ఈ ఎలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మీరు కాక ఇంకా 20 మంది పోటీదారులు ఉన్నారు. అయినా కూడా ఈ బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ దేవుళ్ళు అందరి యొక్క అభిమానం చూరగొని ఉన్నాం కనుక మా బెల్ట్ 12 మంది కూడా ఒకరు కూడా మిస్ అవ్వకుండా 12 మంది కూడా మన ఎలక్షన్లో అఖండ విజయం, పెద్ద విజయం సాధించడం జరిగింది. బ్యాంకులో లోన్లు మేము రాగానే లోన్స్ బాగా తక్కువగా ఉన్నాయండి. ఆ లోన్ మీద గట్టిగా పట్టుకోవాలని లోన్లు ఇప్పటికి 65 రోజుల్లో 30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 30 crores 65 రోజుల్లో 30 crores శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. గట్టిగా ఎప్పుడైతే మా బోర్డు అందరూ ప్యాన్లు అందరూ వచ్చామో వీళ్ళైతే మనకి వెంటనే ఈ లోన్స్ ఇవ్వడానికి కానీ డిపాజిట్ కానీ ఇవ్వడం గురించి వెంటనే మాకు ఈ లోన్స్కి రావడం జరిగింది. అట్లాగే రెండోది దానివల్ల ఏంటంటే సిడి రేషియో బాగా తగ్గిందనమాట. ఈ 30 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల. మరియు నిరంతర అప్పులు అంటే వసూలు చేయడంలో కూడా బాగా వెనకబడిపోయి ఉందండి మా బ్యాంకు. మేము వచ్చేటప్పటికి ఎన్పిఏ, ఆ ఎన్పిఏను కూడా తగ్గించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు విధించిన సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ సేఫ్ అంటారు, శాప్ సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా మేము మొత్తం మా 12 మంది కూడా టీం వర్క్, అంటే మేమే ప్రతి బ్రాంచ్కి ఇద్దరిద్దరు కింద వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చాలా వరకు రికవరీ చేయడం జరిగింది ఈ 65 రోజుల్లో. అంటే ఇంచుమించుగా మీ డైరెక్టర్లే కానీ మా డైరెక్టర్లు అయితే వాళ్ళు గుమ్మసాలా తిరుగుతున్నారు. వాళ్ళు ఇది చేయవలసింది ఏంటంటే పూర్వం వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని బాగా పెద్ద కన్నం పెట్టేశారు కనుక దాన్ని పోడ్చడంతో సరిపోతుంది. డిపాజిట్లో 59% ఉండేది, 59.47 ఉండేది. దాని ఇప్పుడు 63.13 దాకా పెంచడం జరిగింది. అంటే ఒకేసారి ఇంచుమించుగా 4% ఈ 65 రోజుల్లో పెంచడం జరిగిందండి. అట్లాగే 23/7/24 నాటి ఉన్న గ్రాస్ ఎన్పిఏ 22.45% నుండి 13.92 తీసుకురావడం జరిగింది ఎన్పిఏ. అంటే ముఖ్యంగా మీరు రెండే విషయాల్లో పట్టుకున్నాం. ఇది లోన్ ఇంకోటి, మరలా మనకు రావాల్సిన బాకీల్ని కూడా తొందరగా దీన్ని రిలీజ్ చేయించాలి. ఎందుకంటే ఈ
ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా దీన్ని మన ఎన్పిఏ తగ్గిస్తే దానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఇలాగ 3 సార్లు ఈ సెప్టెంబర్లో, డిసెంబర్లో, మార్చిలో కూడా ఈ 3 సార్లు కూడా ఎన్పిఏ తక్కువ తీసుకొచ్చేస్తే వాడు ఈ శాప్ నుంచి మనల్ని బయటకు తీసుకొస్తారు. అందు గురించి ఎక్కువ కృషి దీని గురించి ఎక్కువ చేయడం జరిగింది. అది ఈసారి మా ఇందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మా డైరెక్టర్లు కానీ ఈ 2 నెలల నుంచి మాకు ఇదే పని, ఎక్కువ రికవరీ మీద పట్టుకున్నాం. నేనైతే గట్టిగా కొద్దిగా లోన్ గట్టిగా పట్టుకొని ఇవ్వడం కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే అలాగే 23/7/22 నాటికి ఉన్న నెట్ ఎన్పిఏ 12.84 నుంచి 3.83కి తగ్గింది. ఇప్పుడు అంత నెట్ ఎన్పిఏ 6% లోపు ఉంటే రిజర్వ్ బ్యాంకు సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు వచ్చే విధంగా ఉంది. దీని 3 వరకు రావడం జరిగింది. అలాగే 23/7/24 నాటికి ఉన్న ఎన్పిఏ ఖాతాలు అప్పటికి మేము వచ్చే టైంకి 2745 ఉంది. దాన్ని 1224కి తగ్గించడం జరిగింది. బాగా సగం కిందనే బాగా తగ్గడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక సహకార చట్టం ప్రకారంగా సర్వీస్ యాక్ట్ అని ఒకటి పెట్టడం జరిగింది. దీని ప్రకారంగా సేల్ ఆఫీసర్ గారు ఈ ఫైల్లు వేసి వారిని సేల్ ఆఫీసర్ ద్వారా ఎన్పి అప్పులు వసూలు చేయడానికి కూడా జరుగుతుంది అనమాట. అంటే సేల్ ఆఫీసర్ గారు కూడా ఉంటాడు మాతో పాటు. ఈ సర్వీస్ యాక్ట్ అని కొత్తగా పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంక ఆక్షన్కి వెళ్ళిపోవడం, ఆక్షన్కి వెళ్ళి తాళం వేసి ఇచ్చేయడం జరుగుతుంది. సర్ప్రైజ్ యాక్ట్ అంత మంచి యాక్ట్ పెట్టడం జరిగింది. బ్యాంకులు అందరికీ కూడా మళ్ళీ కుదిరి లేకుండా ఉండాలని ఈ సర్ప్రైజ్ యాక్ట్ని పెట్టడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు. దీన్ని కూడా మేము అమలు చేయడం జరుగుతుంది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో ముఖ్యమైనటువంటి అంశాలు తమకు తెలియపరుస్తున్నాను. 31/3/24 తేదీ నాటికి అంటే 1 మార్చికి బ్యాంక్ ఆర్థిక పరిస్థితి షేరుధనం 16 కోట్లు, డిపాజిట్లు 683 కోట్లు, లోన్స్ 400 కోట్లు, వ్యాపారం 181 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ 819 కోట్లు, గ్రాస్ ప్రాఫిట్ 30 కోట్లు, నెట్ ప్రాఫిట్ 13.42, ఇన్కమ్ ట్యాక్స్ కాకముందు అనమాట. ఇది నెట్ ప్రాఫిట్ 9.42 ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత. అంటే రాబడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసిన తర్వాత బ్యాంక్కి ఆదాయం 9,42,00,000 వచ్చింది. గ్రాస్ ఎన్పిఏ 12%, నెట్ ఎన్పిఏ 1%. ఇది ఈ మా యొక్క రేపు జనరల్ బాడీలో మేము చెప్పబోయేటువంటి అంశాలు అని అనుకుంటున్నాం. ఇంకా ఈ నెక్స్ట్ ఈ జనరల్ బాడీ అయిపోయిన తర్వాత కూడా మరొక ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది. దాంట్లో ఇంకా చాలా వివరంగా చాలా విషయాలు ఈ ప్రెస్ ద్వారా ప్రజలకు ఎక్కువగా ప్రజల్లో రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవన్నీ కూడా ఈ జనరల్ బాడీ అయిపోయిన తర్వాత ఇంకో 4 రోజులు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను. ఇది ఓన్లీ జనరల్ బాడీ గురించే మీకు వివరంగా చెప్పడం జరిగింది.